హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా స్టైల్లో మజ్బూస్ని ప్రిపేర్ చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ ఈ మజ్బూస్ని టేస్ట్ చేసి ఉంటే మా స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ ప్రిపరేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మేమైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం. మీకు హండీ ఆర్ బిర్యానీ పాట్స్ అవైలబుల్గా ఉంటే అందులో ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇది హోమ్ మేడ్ ఫ్రెష్ గీ. ఈ ఒక్క గీ చాలు కదండి టేస్ట్ని డబల్ ట్రిపుల్ చేయడానికి. నాకైతే గీ చాలా ఇష్టం, సో నేను 2 ఫుల్ స్పూన్స్ వేస్తున్నా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే కొంచెం తగ్గించుకుని ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఆల్ బిర్యానీ స్పైసెస్ కాకుండా ఓన్లీ లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, ఇవి కూడా ఆప్షనల్. ఒథెంటిక్ మజ్బూస్లో అయితే ఇవి కూడా వేయరు. జస్ట్ కొంచెం ఇండియన్ స్టైల్లో కావాలంటే వేసుకోండి. వేసి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ చూపించినట్టు ఒక ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు టేస్ట్ని కొంచెం హైప్ చేసే ఇంగ్రీడియంట్ చేసుకుందాం. దానికోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక 10-11 వెల్లుల్లి రెబ్బలు అండ్ జీరా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచండి. మేమైతే మిక్సీలో వేసేసాం. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం మీ స్పైస్కి తగ్గట్టు తీసుకుని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్న ఆనియన్స్ అండ్ టొమాటోలో వేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, ఏదో కలర్ కన్నట్టు వేసుకుని కలపండి. ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసి కొంచెం అటు ఇటు కలిపి, అండ్ ఇది మ్యాగీ చికెన్ స్టాక్ మసాలా. ఇవి ఆన్లైన్లో ఉన్నాయి అండ్ బయట సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి 2 క్యూబ్స్ వేసుకుని మసాలా అంతా కలిసే వరకు కలపండి. నెక్స్ట్ ఇవి డ్రై లెమన్స్. ఇవి ఒక 3 తీసుకుని ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని అందులో ఇందాక మనం హోల్స్ పెట్టుకున్న లెమన్స్ వేసి కొంచెం కలిపి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని విజిల్ పెట్టేయండి. అండ్ ఈ స్టేజ్లో సాల్ట్ వేయకపోతే ఇంకెక్కడే అడ్జస్ట్ చేయలేరని గుర్తుపెట్టుకోండి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చినాక, విజిల్స్ కౌంట్ కాదు కానీ కొంచెం చికెన్ పీసెస్ 70% కుక్ అయ్యే వరకు ఉంచి ఆ చికెన్ పీసెస్ మాత్రమే తీసి ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఒక పక్క మజ్బూస్ చేస్తూనే ఇంకొక పక్క చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇందాక చికెన్ బాయిల్ చేసిన వాటర్లోనే రైస్ వేసేసి కుక్ చేయండి. కుక్కర్ కాబట్టి స్ట్రీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేసి, స్ట్రీమ్ పోయాక పైన చికెన్ లెగ్ పీసెస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మజ్బూస్ రెడీ. ఈ డిష్ని ఇందాక మిగిలిన వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్తో తింటే ఆహా అనాల్సిందే. సో ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.